అడిగిందే తడు అన్నట్లు పాలనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేగాన్ని చూపుతున్నారు. రాజకీయ రంగంలో కొత్త వరవడిని సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ మరోసారి తన మార్కు పాలన చూపించారు. ఓ వేదికపై వినిపించిన గిరిజన యువకుడి విన్నపాన్ని నిమిషాల్లోనే కార్యరూపం దాల్చేలాగా చేశారు. ఒక వేదికపై తమ గ్రామానికి రోడ్డు కావాలని విన్నవించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థనను సభ ముగిసేలోపే రోడ్డు మంజూరు చేసి చూపించారు. ఇక పవన్ స్పీడ్ చూసిన జనం ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గంటల్లోనే రోడ్డు మంజూరు చేయడం పట్ల పొగడ్తలతో ముంచెత్తుతూ సెల్యూట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ చేసిన ఈ పని రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం తెనుముల బండ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోడ్డు నిర్మించాలని ఉన్నతాధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. ఎన్నోసార్లు ఆందోళన చేసినా ఉపయోగం లేకుండా పోయింది. కానీ గత ప్రభుత్వ హయాంలో వారి రోదన వినే నాథుడే లేకుండా పోయాడు. దీంతో గ్రామస్తులు చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. తాజాగా ఆ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. పవన్ కళ్యాణ్ చొరవతో ఆ గ్రామానికి అతి త్వరలో రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇటీవల మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యక్రమం వేదికగా తన గ్రామానికి రోడ్డు కావాలని తెనుముల్లంక గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బాబురావు సీఎం చంద్రబాబును కోరాడు. దీంతో ఆ బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అప్పగించారు. అంతే, బాధ్యతలు అప్పగించిన వెంటనే అదే వేదికగా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు 2 కిలోమీటర్ల మేర 2 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి పవన్ కళ్యాణ్కు పంపింది. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. అంతేకాదు కేవలం 24 గంటల్లో ఆ రోడ్డుకు జియో ట్యాగ్ చేసేందుకు అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఇక వేదిక మీద రోడ్డు గురించి కూడా విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరైందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్డు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల మేము ప్రభుత్వానికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం 2 సంవత్సరాలు కూడా కాలేదు అనే ప్రతి ఊర్లో ఇలాంటి ఒక అబ్బాయి ఉండాలి. కేవలం మన లకే బాబురావు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ ఎంతో రుణపడి ఉంటామని మా గ్రామస్తులందరూ తెలియపరుస్తున్నా. ధన్యవాదాలు. రోడ్డు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల మేము ప్రభుత్వానికి ఇక ఇది లైవ్లో చూసిన ప్రజలు, పార్టీ నాయకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏదైనా పని జరగాలంటే కాళ్ళు అరిగేలా అధికారుల చుట్టూ తిరగాల్సిన ఈ రోజుల్లో కేవలం గంటల వ్యవధిలోనే పనులు ముందుకు సాగడం పవన్ అంకిత భావానికి నిదర్శనమని కొనియాడుతున్నారు. మాటలకు చేతులు తోడైతే ఎలా ఉంటుందో పవన్ మరోసారి నిరూపించారని ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలపై పవన్ స్పందిస్తున్న తీరు చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య నేడు పరిష్కారం అవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సమస్యలు పరిష్కరించడం ఆనందంగా ఉందంటున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ను దేవుడిగా కొలుస్తారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తుల అభిప్రాయాలను ప్రైమ్ 9 ఛానల్ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
సంతానంగా ఒక జాబ్ని ఎంపిక అయ్యి అది కూడా గౌరవంగా చెప్పుకోవాలి. ఒక పోలీస్గా నువ్వు అనుకున్నది సాధించి మన ఊరిని కూడా బాగు చేయాలి, ఇలానే వదిలేయకూడదని ఒక మంచి ఆలోచనతో కృషి చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ తమ్ముడు. నువ్వు అలా చెప్పడం ఎంతో లైవ్లో నిన్న అలా మాట్లాడడం ఎంతో వెంటనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి వెంటనే శాంక్షన్ అనేది చేయడం జరిగింది. దాదాపు 3,90,00,000 గ్రాంటెడ్ అని రావడం జరిగింది. అంతా నీ దయ వల్లే అని అనుకోవాలి. మనమంతా ఊరి గ్రామస్తులు అంతా ఒక ఎత్తు అయ్యి ఎన్నాళ్ళ నుంచో చెప్పులు అరిగేదాకా కాళ్ళు అరిగేదాకా సొంత డబ్బులు పెట్టుకొని కలెక్టర్ల చుట్టూ అలాగే అధికారుల చుట్టూ తిరిగాము, కానీ మనకి ఏ ఫలితం అయితే లేదు. గుంతలు గుతికల రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు ఎట్టకేలకు విముక్తి లభించిందని కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు సంబరపడుతున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి వెళ్లిన ప్రైమ్ 9 ఛానల్ ప్రతినిధులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తన సోదరుడు కానిస్టేబుల్గా ఎంపిక అవడమే కాకుండా తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేసేలా ప్రయత్నం చేశారని బాబురావు సోదరుడు ఆనందం వ్యక్తం చేశాడు. తన సోదరుడి కోరికను వెంటనే తీర్చిన పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మా గిరిజన ప్రాంతానికి అడవి తల్లి బాట పేరుతో ఆయన వేస్తున్నటువంటి రోడ్లు మా గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సంతోషం, వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అనేక గ్రామాలు, మారుమూల గ్రామాలు రోడ్లు లేని పరిస్థితుల్లో, వైద్యానికి కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్న ప్రజల్లో ఆ ఆవేదన తెలిసిన వ్యక్తి లకే బాబురావు అనే వ్యక్తి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చెవిలో మా ఊరికి రోడ్డు లేదు సార్ అనే ఒక్క మాట చెప్పడంతో వెంటనే ఏదైతే ఆ స్టేజ్లో ముఖ్యమంత్రి గారు వెంటనే ఉప ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత ఒప్పు చెప్పడం, మా అధినేత మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలు ఇమ్మీడియట్గా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం దేవరపల్లి పంచాయతీ ఎలుగురాతి బంద. మాకైతే ఇప్పటి వరకు రోడ్డు వస్తుంది అనుకోలేదు, కానీ నిన్న మా మరిది గారు స్టేజ్ మీద సభ సమస్యను తెలియపరచడం జరిగింది. దానివల్ల మాకు ఒక రోడ్డు రావడం అనేది జరిగింది. ఇప్పటికీ రాదేమో అనుకున్నాము, ఇప్పుడైతే వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. మా మరిది గారు బాబురావు అందుకు, అలాగే మా ఊరికి ఒక రోడ్డు శాంక్షన్ చేయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. కానిస్టేబుల్గా ఎన్నికైన బాబురావు తన గురించి కాకుండా తన గ్రామానికి రోడ్డు కావాలని కోరడం గర్వంగా ఉందని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. బాబురావు అడిగిన వెంటనే గ్రామానికి రోడ్డు వేసేందుకు ఉత్తర్వులు మంజూరవడం, 24 గంటల్లో ఆ రోడ్డుకు జియో ట్యాగ్ చేసేందుకు అధికారులు కూడా చర్యలు చేపట్టడంతో గ్రామస్తులు ఆనందపడుతున్నారు. తమ ఊరికి చెందిన బాబురావు కానిస్టేబుల్గా ఎంపిక కావడమే కాకుండా తమ రోడ్డు సమస్యను కూడా పరిష్కరించాడని ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల కళ నేడు పవన్ కళ్యాణ్ చొరవతో నిజమైందని హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపడం పవన్ కళ్యాణ్ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు లక్క రామచంద్రుడు అండి, మరి జీకేవీధి మండలం. అలాగే మా కుమారుడు పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కావడం చాలా మా కుటుంబ సభ్యులందరూ కూడా వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, వాళ్ళకందరికీ కూడా మా కుటుంబ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా కుర్రుడు వల్ల మా కుటుంబం తరపున అంతా కూడా మేము అతను దేవుడా కొలుస్తున్నాము. ఈరోజు మా ఊరికి రోడ్డు రావటం చాలా మాకు ఆనందకరం. మరి ఆయన కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మా జీకేవీధి మండలం అభివృద్ధి చేయించాలని కోరుకుంటున్నాం. లకే బాబురావు కానిస్టేబుల్కి ఎంపిక మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే విషయం, మేము దెబ్బల నుంచి ఊర్లో నివసిస్తున్నాము, అయినా మాకు రోడ్డు సమస్య తీరలేదు. అలాగే మా అన్యాయులు మీటింగ్లో సీఎం దృష్టికి, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్ళడం వల్ల మా ఊరికి వెంటనే రోడ్డు శాంక్షన్ చేసి క్షణాల్లోనే రోడ్డు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. దీనికి మా గ్రామస్తులు, మా బంధువులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఎప్పటికీ రోడ్డు రాదనుకున్నాము, మా కళని నిజం. రాజకీయాలంటేనే డబ్బు సంపాదించడం అనే ఆలోచనతో ఉన్న నేటి సమాజంలో తన ఆలోచనలతో పవన్ కళ్యాణ్ ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది కదా పాలన అంటే అని కొనియాడుతున్నారు. కేవలం గంటల వ్యవధిలో రోడ్డు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నాయకుడు పవన్ గాగే స్పందిస్తే రాష్ట్రంలో ప్రజలు
కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.